మనకి పర్చూరు నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఇన్ఛార్జ్ లేని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గం. అయితే బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా పర్చూరు నియోజకవర్గంలో అంతకుముందు మనకి ఆమంచి కృష్ణమోహన్ గారు చేయడం జరిగింది. ఎలక్షన్ అప్పుడు కూడా ఎడం బాలాజీ గారు వైసీపీలోకి అంతకుముందే ఉన్నారు. వైసీపీ టికెట్ తీసుకొచ్చుకొని కూడా ఆయన ఏలూరు సాంబశివరావు గారిని ఢీకొనే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్షిప్ను క్రోడీకరించి ఒక వార్డుల్లో కూడా కొంత పర్చూరు నియోజకవర్గం అంటే కూడా ఎక్కువగా కూడా రైతు కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కూడా వైసీపీ నాయకత్వం అయితే తెలుస్తూ ఉంది. బాపట్ల రథసారథిగా ఉన్నటువంటి కరణం వెంకటేష్ గారు కూడా ఆ వైపుగా కూడా చర్యలు తీసుకొని పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అయితే గాది వెంకటరెడ్డి ఫ్యామిలీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అడుగుపెట్టే ఆలోచన ఉంది. గతంలో వైసీపీలో చేరినప్పటి నుంచి కూడా వాళ్ళు యాక్టివ్గా కూడా లేరు. 2024 ఎన్నికల్లో కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి అది సాధ్యపడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్చూరు కాన్స్టిట్యున్సీలో గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా చేసినటువంటి సందర్భాలు, వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన సందర్భాలు అయితే మనం చూసాం. కాబట్టి అక్కడ ఆయనకి పర్చూరులో కూడా కొంత లీడర్షిప్ తెలుసు. అదేవిధంగా నాయకత్వం పర్చూరులో కూడా ఆయన ఓటమి చెందటం, గెలుపొందటం ఇవి రెండు జరిగినాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన కుమారుడు మధుసూదన్ రెడ్డికి కూడా జగన్ వద్ద సిఫార్సులు తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీ గనక ఇన్ఛార్జిగా కూడా తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకు గనక ఆ పదవి కట్టబెట్టేందుకు కూడా ప్రయత్నాలు జోరుగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ లీడర్షిప్ను నడిపించే విధంగా కూడా వెంకటరెడ్డి సూచనలు, సలహాలు మధుసూదన్ రెడ్డికి ఇచ్చి ముందు పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా గ్రామాన వైసీపీని కొంత స్పీడప్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా తీసుకుంటారని కూడా కొంత సమాచారం అయితే ఉంది. మనకి నెక్స్ట్ ఇయర్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ అవకాశం దొరికినా కూడా కొంతమంది ఆశావాహులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కూడా కొంతమంది పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ కూడా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా మనకి వెంకటరెడ్డి ఫ్యామిలీస్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి కనుక ఆ ఇన్ఛార్జి పోస్ట్ కనుక దక్కపోతే సెకండ్ ఆప్షన్గా కూడా సెకండ్ ఆప్షన్ వేరే కమ్మనేతను కూడా తీసుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంత ముందస్తు ప్రణాళిక ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా మేబీ కొత్త సంవత్సరంలో అక్కడ కొత్త లీడర్ వస్తారని కూడా మనం స్ట్రాంగ్గా కూడా చెప్పచ్చు.